కర్మేనా కదా? అవునా? మరి ఆ కర్మ సత్కర్మేనా కదా? సత్కర్మేగా. కాబట్టి ఆ సత్కర్మకి ఫలితం ఉంటుందా ఉండదా? ఏమిటి ఫలితం? సత్వగుణం. ఏమిటి దానికి ఫలితం? సత్వగుణం. సత్వగుణ లక్షణాలు ఏమిటి? సత్వగుణ లక్షణాలు ఏమిటి? సత్వగుణ లక్షణాలు ఏమిటి? సత్వగుణ లక్షణాలు ఏమిటి? ఎప్పటి నుంచో సత్సంగాలు నిర్వహిస్తూనే ఉన్నాం. సత్తుతో సాంగత్యం. దేనికోసం? సత్వగుణం కోసం. సత్వగుణం వల్ల మనకు వచ్చిన లక్షణాలు ఏమిటి? ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్య భయ అభయే బంధ మోక్షంజయా వేత్తి బుద్ధి సాత్వార్థ సాత్యకి. భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో సత్వగుణ లక్షణాలు ఏకరు పెట్టిన దాంట్లో మొట్టమొదటి శ్లోకం. ప్రతి గుణానికి 3 శ్లోకాలు చెప్పారండి. ప్రతి శ్లోకంలో కూడా 5 లక్షణాలు చెప్పారు. ప్రతి గుణానికి 15 లక్షణాలు చెప్పారు. కాబట్టి సత్సంగం చేస్తున్నామన్న వాళ్ళందరూ ముందు చదవవలసిన గుణత్రయ విభాగ యోగం. ఎందుకని? ఆ సత్సంగం యొక్క ఫలితం సత్వగుణం పెరుగుతుంది. కాబట్టి సత్వగుణం పెరిగిందో లేదో తెలుసుకోవాలి అంటే ఆ సత్వగుణ లక్షణాలు మన నిత్య జీవితంలో ఉండాలి. అప్పుడే ఆ సత్వగుణం పెరిగినట్టు. లేకపోతే రజోతమ గుణం పెరిగినట్టే, సందేహం లేదు. అర్థమైందండి? మీరు చేసే పనులన్నీ సత్కర్మలే కనుక అయినట్లయితే, నిష్కామ కర్మలే కనుక అయినట్లయితే, మీరు మాట్లాడేవన్నీ సత్సాంగత్యమే కనుక అయినట్లయితే మీలో సత్వగుణం ప్రస్ఫుటంగా లక్షణాలు కనబడతాయి. అందులో ముఖ్యమైన లక్షణాలు ఈ మొదటి శ్లోకంలోనే ఉన్నాయి. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధ మోక్షంజయా వేత్తి బుద్ధి సాత్వార్థ సాత్యకి. ఎవరెవరైతే ప్రవృత్తి నుంచి నివృత్తికి, కార్యము నుంచి అకార్యమునకు, భయము నుంచి అభయమునకు, బంధము నుంచి మోక్షమునకు పరిణామాన్ని పొందుతారో, లక్ష్యాన్ని మార్చుకుంటారో, అటువంటి జీవన విధానం కలిగి ఉంటారో వాళ్ళు సత్వగుణం కలిగిన వాళ్ళు. అర్థమేనండి? కానీ సత్వగుణం కూడా బంధహేతువే. అది కూడా పునర్జన్మ కారణమే. అది కూడా మంచి దొంగ లాంటిది. 3 దొంగలు ఉన్నారు. ఒకరెవరు? మంచి దొంగ. రజోగుణం కాదు, చెడ్డ దొంగ. తమో గుణం కాదు, ఇంకా తీవ్రమైనటువంటి చెడ్డ దొంగ. అదేంటి? ఏదైనా వాళ్ళలో కామ లక్షణం ఏమిటి? దొంగ. జ్ఞాన రత్నాపహారకులు వాళ్ళు. మనలో ఉన్న జ్ఞానాన్ని హరిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఈ సత్వగుణాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తేనే ఆత్మజ్ఞానం వస్తుందని భగవాన్ బాబా వారు ఎన్నోసార్లు చెప్పారు. భజన చేయడం సత్కర్మ, సేవ చేయడం సత్కర్మ, పూజలు చేయడం సత్కర్మ, అభిషేకాలు చేయడం సత్కర్మ, హోమాలు చేయడం సత్కర్మ, తీర్థాటన చేయడం సత్కర్మ, పుష్కరాలు, కుంభమేళాలు ఏందన్నా హాజరవ్వండి. మీరు ఏ కర్మ చేసినా అందులో సత్వగుణం కనుక ఉన్నట్లయితే ఆ కర్మ ఏమైంది? సత్కర్మ. అదే కర్మ నా కోసం, నాకేమిటి అని చేసాం. ఏ పనైనా సరే నాకేమిటి అన్న ప్రశ్న వేసుకుని చేశారనుకోండి, అప్పుడు అది రాజసిక కర్మ. గుణధర్మం మారింది. నాకేమిటి అని సత్వగుణంతో అనుకోవడానికి అవకాశం లేదు. సత్వగుణం అంతా కూడా దైవ భావంతో, ఈశ్వర భావంతో, యజ్ఞ భావంతో చేస్తుంది. కాబట్టి ఎప్పటికైనా, ఇప్పటి కాకపోయినా ఎప్పటికైనా సత్వం సంజాయతే జ్ఞానం. రజసాంసి కర్మ తప్పక. రజోగుణం వలన కర్మబంధం తప్పదు. ఏమిటి రజోగుణం అంటే నాకేమిటి అన్న ప్రశ్న చూసుకోండి. సరే, మీరు ఇప్పుడు 45 నిమిషాల్లో 1 మాలో 2 మాలలో 3 మాలలో జపం చేసే ఉన్నారు కదా, మీకు ఏమిటి లభించింది? మీకు ఏమిటి లభించింది?
సుఖమా, శాంత, విషయమా, నిర్విషయమా? మీ మనసు ఎన్నిసార్లు బయటిపోయింది, ఎన్నిసార్లు తెచ్చి కూర్చోబెట్టారు? గమనించారా? ఎందుకు పోతుందండి అది అట్లా? ఎందుకు పోతుంది? నీ మీద నీకు నమ్మకం ఉండటం బాగా ఉండాలంటావా, ఇంకా వేరే దానిలో ఉండాలి? ఆత్మవిశ్వాసం లోపించడమే భ్రాంతికి పునాది. ఆత్మజ్ఞానం లోపించడమే అజ్ఞానానికి పునాది. మనలో రెండు లోపాలు వచ్చాయి. ఒకటేంటండి ఆత్మవిశ్వాసం లోపించడం, రెండు ఆత్మజ్ఞానం లోపించడం. ఈ రెండు ఒకదానికొకటి పరిపూరకం, సంపూరకం. అంటే ఆత్మవిశ్వాసం బలంగా ఉన్నవాడికి ఆత్మజ్ఞానం సులభంగా వస్తుంది. ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఆత్మవిశ్వాసం వేరు పర్వతం పడుతుంది. కాబట్టి ఒకటి ఉంటే రెండోది ఉంటుందండి. కాబట్టి మీరు ప్రయత్నం చేసి ఆత్మవిశ్వాసాన్ని అయినా సంపాదించాలి, లేదంటే ఆత్మ విచారణ ద్వారా ఆత్మజ్ఞానాన్ని అయినా సంపాదించాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యం. మిమ్మల్ని మీరే ఆధారం, మీ మనస్సుకి. మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి ఎక్కడికైనా పోలేదు. ఒకవేళ పోయినా ఎంతసేపట్లైనా తిరిగి వచ్చేస్తుంది. ఎవరి దగ్గరకు వస్తుంది? మీ మనసు మీ దగ్గరకే వస్తుంది. అంతేనా కాదు? పక్క వాళ్ళ దగ్గరకు వెళ్ళమనండి కొద్దిగా. లేదు, పక్క వాళ్ళ మనసును మీ దగ్గరకు రమ్మనండి చూద్దాం. వీలవుతుందంటారా? అవునుగా. కాబట్టి దాన్ని బట్టి ఏమర్థమైంది? నేను ఆధారం, మనసు ఆధేయం. ఇప్పుడు ఆధేయానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలా, ఆధారానికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఈ విచారణ చేస్తే వివేకం కలుగుతుంది. దీన్ని ఆధార ఆధేయ విమర్శ అంటారు. గురువు గారి దగ్గర నేర్చుకోవాల్సినటువంటివి 5 విమర్శలు ఉన్నాయి. ఈ 5 విమర్శలు మీరు క్షుణ్ణంగా కనుక నేర్చుకున్నట్లయితే మీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. అందులో మొట్టమొదటిది జడ చేతన విమర్శ, రెండవది ఆధార ఆధేయ విమర్శ. అర్థమవుతండి? నేర్చుకున్నారా? జడ చేతన విమర్శ, ఆధార ఆధేయ విమర్శ నేర్చుకున్నారు. అవి రెండు నేర్చుకోకుండా వీళ్ళు 3 రావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మేము గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్నామన్న వాళ్ళ చేతులు, మీ ఉపదేశం ఎప్పుడు ఫలిస్తుందంటే మీరు ఈ విమర్శ వారి దగ్గర ముఖత, గురు ముఖత ఈ విమర్శ క్షుణ్ణంగా నేర్చుకుంటే మీ ఉపదేశం ఫలిస్తుంది, లేకపోతే ఫలిస్తుంది. జడస్థితిలోనే ఉంటుంది. ఉపదేశానికి 5 స్థాయిలు ఉన్నాయి. మొట్టమొదటిది జడస్థితి. అది పంచి ఉంటుందంటే మీ మనసులో ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటుంది. ఏం పని పడలేదు, ఎందుకంటే మీరేం పని చెప్పలేదు. ఆ ఉపదేశం ఎప్పుడు పనిచేస్తుందంటే మీరు వివేకానికి, విమర్శకి వాడినప్పుడు పని, లేకపోతే పని. అందుకని గురూపదేశం పొందినటువంటి వాళ్ళు తప్పక గురుముఖత, సమయం, శ్రద్ధ, ఓర్పు, సహనం, నైపుణ్యం, సింహ హృదయం, ఈ 6 లక్షణాలతో, ఈ 6 లక్షణాలు శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు అంటే ఈ 6 లక్షణాలు లేకపోతే శిష్యుడని అనిపించగలరు. మీకు అర్హత లేదు. ఉపదేశం పొందినంత మాత్రాన్ని శిష్యులు ఎవరు? ఉపదేశం పొందిన వాళ్ళు ఈ 6 లక్షణాలు కలిగి ఉండి ఈ 5 విమర్శలని ఎవరి దగ్గర అయితే, ఏ గురువు గారి దగ్గర అయితే గురుముఖత బోధన పొందుతారో వాళ్ళే శిష్యులు. ఇది అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు, మహాత్ములు, మహర్షులు నిర్ణయించినటువంటి బ్రహ్మ జ్ఞాన సాంప్రదాయం. మనందరం ఏ సాంప్రదాయానికి చెందిన వాళ్ళం? నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి మనందరం ఏ సాంప్రదాయం? బ్రహ్మ విద్యా సాంప్రదాయం. ఏది మన దగ్గర బ్రహ్మ విద్య? మీరే సాంప్రదాయం అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు బ్రహ్మ విద్యా సాంప్రదాయం అన్నారనుకోండి, ఎలాగో చెప్పండి అమ్మా అంటే ఏం చెప్తారు? కాబట్టి బ్రహ్మ విద్యలో ఈ 5 విమర్శలు ఉంటాయి. ఈ 5 విమర్శలు తెలిసినటువంటి వాళ్ళు, క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళకి బ్రహ్మం అంటే ఏమిటో నిర్ణయం
కలుగుతుంది. ఆ బ్రహ్మం అనే నిర్ణయాన్ని కలిగించే సాంప్రదాయమే బ్రహ్మ విద్యా సాంప్రదాయం. ఆ నిర్ణయాన్ని అందుకోకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి మీ ఉపదేశాన్ని చేతన ఉపదేశంగా ఉపయోగించుకోవాలి అంటే మీకు 5 విమర్శలు బాగా తెలుసుకుంటారు. మొదటి 2 విమర్శలు జడచేతన విమర్శ, రెండవది ఆధార ఆధేయ విమర్శ. ఈ 2 పూర్తయితే కానీ మిగిలిన 3 విమర్శల గేట్ విప్పదు. అందువలన జాగ్రత్తగా ఎవరైతే ఈ జన్మలో ఉపదేశం పొందామని అంటున్నారో మీ ఉపదేశాన్ని సద్వినియోగపరచుకోవాలి అనుకుంటే మీరు ఈ పని తప్పక చేసి తీరాలి. లేకపోతే ఒక విలువైనటువంటి గుండ్రాయంత వజ్రాన్ని కుంకుడుకాయలు కొట్టుకోవడానికి వాడారనుకోండి, ఆ ఉపదేశం విలువ ఎంత? గుండ్రాయంత వజ్రం. దేనికి ఉపయోగించుకున్నారు? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి. అప్పుడు ఎంత వివేకం ఉంటుందో ఇప్పుడు కూడా అంతే వివేకం. కాబట్టి ఉపదేశాన్ని బ్రహ్మజ్ఞానం కోసమే ఉపయోగించుకోవాలి, బ్రహ్మ విద్య కోసమే ఉపయోగించుకోవాలి. అప్పుడే అది సదుపయోగం, సద్వినియోగం. ఇది మర్చిపోకూడదండి. అటువంటి సదుపయోగాన్ని సద్వినియోగాన్ని అందిపుచ్చుకోవడం కోసం సద్గురు మీ జీవితంలో శతజన్మార్జితమైనటువంటి ఈశ్వరానుగ్రహం వలన ప్రవేశిస్తారు. మీరు ఒక 100 జన్మల పాటు పుణ్యం చేసి, సత్కర్మలు చేసి, పుణ్యాన్ని ఆర్జించి, ఆ పుణ్యాన్ని మీరు సుఖ రూపంలో ఖర్చు పెట్టుకోకుండా నిలవ వేస్తే, డిపాజిట్ అయితే, ఆ శతజన్మార్జిత పుణ్యమంతా ఒక్క జన్మలోనే మీకు ఫలిస్తే మీకు ఆ జన్మలో సద్గురు లభిస్తాడు. ఇది నా మాట కాదు, శంకర భగవత్పాదుల పాట. కాబట్టి ఈ జన్మలో మీకు శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ, ఉపనిషత్ వాక్యాలను అనుసరించి చెప్పగలిగేటటువంటి శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మజ్ఞానం అనే అనుభవ నిర్ణయం ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు కనుక లభిస్తే దాని వెనక 100 జన్మల కృషి ఉన్నదని మర్చిపోతుంది. ఈ జన్మలో మీరు దాన్ని ఉపయోగించుకోలేదనుకోండి, వాళ్ళకేం నష్టం లేదు, సూర్యుడికేం నష్టం? సూర్యుడు ఉపయోగించుకోకపోతే మనకు నష్టం. గురు పరంపర అంతా సూర్యుడితోనే ప్రారంభం. అందుకనే పొద్దున్న లేవగానే సూర్యుడికి నమస్కారం. ఉపదేశం ఉన్న వాళ్ళందరూ తెల్లవారుజామున 4 గంటలకు తప్పనిసరిగా లేచి తీరాలి. నియమం గుర్తుపెట్టుకోండి. శాస్త్రం శాస్త్రం అని అంటారు. శాస్త్రం అంటే ఏమిటంటే శాసనాత్ శాస్త్రముచ్యతే. శాసనం వల్లే చెప్తుంది. చేసి తీరాలంటే చేసి తీరాలంటే. ఏమంటే రాత్రి లేటుగా పడుకున్నానండి, పొద్దున్న లేవలేనండి, మా అబ్బాయి నిద్రపోనివ్వలేనండి, నేను వేరే పని మీద ఉన్నానండి, రాత్రంతా వ్యాపారం చేశానండి, ఈ మాటలు ఏం చాలు. తెల్లవారుజామున 4 గంటలకు లేచి తీరాలంటే లేచి తీరాల్సిందే. సంధ్యాసాధన చేయాలంటే చేసి తీరాల్సిందే. అప్పుడే ఆ నియమం పాటిస్తేనే శ్వాసతో సమంగా జపం చేయాలంటే చేసి తీరాల్సిందే. ధ్యానము, ధ్యేయము, ధ్యాత అనే త్రిపుటి కలిసిపోయే వరకు, సమాజ నిష్టలో ఏకీకృతం అయ్యే వరకు ధ్యానం చేయాల్సిందే అంటే చేయవలసిందే. అలాగా గురువాక్యాన్ని శాసనంగా భావించి ఏష ఉపదేశ ఏష ఆదేశ ఒక్కసారే చెప్తారట. అలా ఒక్కసారి మాత్రమే చెప్తే మీరు మారకపోయారనుకోండి, వదిలేస్తారట సద్గురు. వెంటబడి చెప్పరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమయ్యారు, మీరేమైపోతారో మాకేం బాధ లేదు, మేము అవతల గట్టుకు చేరిన వాళ్ళం, మాకేం ఇబ్బంది లేదు. మీరెవరైనా తరిస్తానంటే దాన్ని చూపెట్టేవాడు, పడవ ఎలా నడుపుకు రావాలో చెప్పేవాడు, ఆ సామర్థ్యం మీకు వచ్చేది చేసేవాడు, ఆ మార్గదర్శనం చేసేవాడు. మీ జీవితం వల్ల మా జీవితమే, మీ జీవితం మేము జీవించాం. కానీ ఒకసారి చెప్తాం ధర్మం ప్రకారం. జ్ఞానికి ఒక ధర్మం ఉంటుందండి. తాను తెలిసిన దాన్ని ఒకసారి చెప్పడం, సూచనగా నీకు సూచించడం, అంతవరకే నా పని. ఒక్కసారి చెప్తే దాన్ని ఆదేశంగా, శాసనంగా భావించి ఆచరించి ధరించేవాడు సత్శిష్యులు. వాడు తప్పక ఆ జన్మలోనే తెలుస్తాడు. ఎవరైనా ఒక్కసారి కంటే ఎక్కువసార్లు చెప్పించుకున్నారనుకోండి, ఆ జన్మలో అవ్వదని మీకు మీరే నిర్ణయం చేసుకున్నారు. మా నిర్ణయం కాదు, ఈశ్వర నిర్ణయం కాదు, నీ నిర్ణయం.
కాబట్టి గురువు గారు సద్గురుమూర్తి ఏదైనా ఒక అంశం ఇది చేసి తీరాలండి అన్నారనుకోండి, చేయవలసిందే. మీరు కార్యకారణాలు చెప్పి వాయిదాల పద్ధతిలో మీరు ఎంతుంటే కల్పాంతం వరకు మీరు వాయిదా వేసుకోవచ్చు. ఎన్ని లక్షల జన్మలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ మరల ఉత్తర జన్మలో ఇప్పుడు లభించినవన్నీ లభిస్తాయని, కొనక సద్గురుమూర్తి సాన్నిధ్యం లభిస్తుందని, కరుణాకటాక్షం లభిస్తుందని భావించడం మాత్రం పొరపాటు. ప్రతి జన్మలోనూ ఏదో ఒక లోపం, ఒక అసంతృప్తి బలంగా ఉంటుందండి. ఆ లోపం అసంతృప్తిని తీర్చుకోవడానికే మానవ జీవితం సరిపోతుంది. ధనం లేదనుకోండి, ధనం కోసమే కష్టపడతారు. విద్య లేదనుకోండి, విద్య కోసమే కష్టపడతారు. ఆరోగ్యం లేదనుకోండి, ఆరోగ్యం కోసమే కష్టపడతారు. భార్య లేదనుకోండి, భార్య ఎరగడమే సరిపోతుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా భార్యను వెతుకుతూనే ఉంటాడు. ఇంకా ఆయన జీవితంలో భార్య దొరకదు, కానీ నేను నా జీవితంలో భార్య కోసం వెతుకుతున్నానండి అంటున్నాడు. పిల్లల కోసం వెతికేవాడు, ఈ ప్రపంచం కోసం వెతికేవాడు. ఇలా అన్నింటి కోసము అన్వేషించే ఆ లోపం, ఆ పిల్లర్ ది బ్లాంక్ అలాగే ఉంటుంది. మనశ్శాంతి లేక జీవించేవాడు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ జీవితం అంతా మనశ్శాంతి కోసం ప్రయత్నించడమే సరిపోతుంది. ఇలా ఏ ఒక్క లోపం ఉన్నా, ఒక అవయవ లోపం ఉంది, ఆ అవయవ లోపమే అన్నిటికీ కారణంగా చెప్పుకుంటాం. కాబట్టి ఒక దశలో ఇలా 7 తరాల కనుక తిరిగిందంటే మానసిక వికలాంగుడుగా కూడా అప్పుడు మానసిక మనసు సరిగా లేదని చెప్పుకుంటాం కారణం. మరొకసారి బుద్ధి సరిగా లేదని చెప్పుకుంటాం. ఇలా మనకు ఉన్నటువంటి 5, 25 ఇంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియ పాఠం లోపించినా అంతా సున్నాను. ఈ జన్మలు అన్నీ ఉన్నాయి, అన్నీ సవ్యంగా ఉన్నాయి. 5, 25 సద్గురువు లభించాడు. సత్శాస్త్ర శ్రవణం చేసే అవకాశం ఉంది, సత్సాంగత్యం చేసే అవకాశం. కానీ ధరించాలనే తల లేకపోతే, తీవ్ర మోక్షేచ్ఛ లేకపోతే, వైరాగ్యం లేకపోతే, వివేకం లేకపోతే ఈ జన్మ కూడా అలాగే కళ వంటిది, జగములాగా కళ వంటిది, జీవితంలాగా జరిగిపోతూనే ఉంటుంది. మరలా పునరపి జననం పునరపి మరణం. పొద్దున స్వామివారు ఒక మాట చెప్పారు, మరలా పుట్టకుండా చూసుకుంటాయి. కూడా అలా పోతుంది, దానికేం పెద్ద విషయం. పుట్టిన ప్రతివాడికి తెలిసి 20 రోజులు పోతుంది. మరలా పుట్టకుండా జీవించగలుగుతున్నావా? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాదనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ ఒక్క సూత్రం జీవితం అంతా మర్చిపోతూనే ఉన్నాం. మనందరి తరఫున అర్జునుడు అడిగాడు, నువ్వు ఎందుకు చెప్తున్నావయ్యా, నేను ఇన్ని సంవత్సరాలు నీ వెంబడే ఉన్నాను కదా, నేను ఎందుకు మర్చిపోయాను? జ్ఞానం సంపాదించాలని నాకు ఎందుకు తోచలేదు? నాకు అన్ని మిగిలినవే ఎందుకు ఇంపార్టెంట్ అని అనిపించినాయి. పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంటే, పిల్లల్ని కంటం ఇంపార్టెంటే, ఉద్యోగాలు వేయడం ఇంపార్టెంటే, వ్యాపారాలు వేయడం ఇంపార్టెంటే, ధనాన్ని కూడబెట్టడం ఇంపార్టెంటే, పిల్లల్ని పెంచడం ఇంపార్టెంటే, వాళ్ళకి పెళ్లి చేయడం ఇంపార్టెంటే, నీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఇంపార్టెంటే, మళ్ళీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఇంపార్టెంటే, దానికోసం నిరంతరాయంగా భయపడుతూ ఉండడం అక్కడంటే ఇంపార్టెంట్. వాటి అన్నిటి వెనకాల మృత్యు భయంతో పాటు పరిగెట్టడం అక్కడంటే ఇంపార్టెంట్. మృత్యు అంటే దాని పేరుకి పరిగెట్టుకోవడమే. ఇవన్నీ ఇంపార్టెంటే, కానీ వీటన్నింటికి మాస్టర్కి, ఈ బంధం అన్నింటికి మొత్తం నుంచి విడిపించే జ్ఞానాన్ని సంపాదించాలి ఎందుకు ఇంపార్టెంట్ అని అనిపించలేదు. ఎవరి పేరో చెప్తాం, వాళ్ళు అడ్డవచ్చారండి, వీళ్ళు అడ్డవచ్చారండి, వాళ్ళ కోసం ఉన్నానండి, వీళ్ళ కోసం ఉన్నానండి, నా జీవితం అంతా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టానండి, అబ్బా వారి కోసమే పుట్టానండి, వారి కోసమే జీవించానండి, నేను వారి కోసమే పోతానండి. సంతోషం. ఉత్తర జన్మకి వారు వీరు మళ్ళా ఒక దగ్గరే వస్తారంటారా? గత జన్మలో అలాగే ఉన్నారంటారా? లేదా వారు పుట్టినప్పుడే వీరు పుట్టారంటారా? అన్ని భ్రాంతిగతమైన ఊహల చేత మాట్లాడారు. కాబట్టి స్వరూప జ్ఞాన నిర్ణయం పొందకుండా కాలక్షేమం చేసేటటువంటి వారికి ఎన్నటికీ విముక్తి లేదు అని వివేక చూడమని కల్పాంతం వరకు సమయం ఇచ్చిన వాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటికైనా సద్గురు ఆశ్రయాన్ని పొందినటువంటి వాళ్ళు మేల్కొని కళ్ళు తెరిచి, ఎందుకు నేను సద్గురువును ఆశ్రయించాను, నాకున్నటువంటి బంధ లక్షణాలు ఏంటి, ఆ బంధంలో నుంచి నేను ఎలా బయటపడాలి, మరలా పుట్టకుండా నేను ఎలా జీవించాలి,
బాగా గుర్తుపెట్టుకోండి. గృహస్థాశ్రమంలో ఉన్న ఆచార్యుడు దొరకడం సద్గురువులు దొరకడంలో కంటే కూడా 1000 రెట్లు అధిక గుణమైనటువంటి లాభం. ఎందుకంటే సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి గురువు లభిస్తే మీరు ధరించాలంటే కొద్దిగా కష్టం. ఎందుకంటే ఆయన ఉన్నట్టు మీరు ఉండాలి. తల్లి తండ్రి గురువు దైవం ఎట్లా జీవిస్తారో ఎలా ఉన్నారో అలా మీరు ఉండాలి. మరి గురువు గారు సన్యాసం పుచ్చుకున్న వాళ్ళైతే మరి మీరు ఎలా ఉంటారు? మీరు కూడా సన్యాసం పుచ్చుకున్నారు కానీ మరి మీరు సిద్ధంగా లేరే. కానీ తాను ఆచరిస్తూ స్వయంగా తాను ఆచరిస్తూ మిమ్మల్ని ఆచరింపజేయగలిగేటటువంటి అవకాశం ఒక గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సద్గురువుకే లభిస్తుంది. 4 ఆశ్రమ ధర్మాలలో సద్గురువులు ఉంటారు. బ్రహ్మచర్యంలోనూ ఉంటారు, గార్హస్థ్యంలోనూ ఉంటారు, వానప్రస్థంలోనూ ఉంటారు, సన్యాసం. ఆశ్రమ ధర్మం అనేది సద్గురువుకి కట్టుబాటు కాదు, పరిమితి కాదు. అటువంటి సద్గురువు మీకు లభించినప్పుడు ఆయన ఆచరించినట్టు, ఆయన జీవించినట్టు ఆ లక్షణాలను జాగ్రత్తగా గుర్తించి ఆ లక్షణాలతో మీరు జీవిస్తే తప్పక మీరు ధరించే అవకాశం వస్తుంది. మీకు ఒక 2 పుస్తకాలు ఇవ్వబడ్డాయండి. ఇవాళ దాని గురించి మీకు చెప్పడం లేదు. ఈ సృష్టిలో ఆత్యంతికమైన జ్ఞానం పొందడానికి ఏ సిద్ధాంతమైనా ఉంది అంటే ఆ 2 పుస్తకాల్లో ఉంటాయి. అవి శ్రీకృష్ణుడు తన నిర్యాణానికి శరీర త్యాగం చేయబోయే ముందు బోధించినటువంటి ఉత్కృష్టమైన జ్ఞాన మార్గం శ్రీకృష్ణ ఉద్భవ సంవాదం. దానికి పరమపద మార్గం అని పేరు మీకు ఇవ్వబడింది. దానిని సర్వ వేదాంత సారంగా చెప్తారు, సకలోపనిషత్ సారంగా చెప్తారు పెద్దలు. కాబట్టి అందులో చెప్పబడినటువంటి జీవన విధానాన్ని, అందులో చెప్పబడిన లక్షణాలని మనం కనుక కలిగి ఉంటే తప్పక జన్మరాహిత్యాన్ని పొందవచ్చు అనేది నిర్ణయం. అలాగే దానికి అనుషంగికంగా పక్కన మీకు అచల సిద్ధాంతం అనే పుస్తకం కూడా ఇవ్వబడింది. అది కూడా చాలా విశేషమైన సిద్ధాంత గ్రంథం. అసలు మనం నాకు జన్మే లేదని చెప్పాలంటే ఏమేమి లేదని చెప్పాలో ఉంటున్నాను. ఏవి నాకు లేవని చెప్తే నీకు అసలు జన్మే లేదు అనే నిర్ణయం కలుగుతుంది అన్నది తెలుసుకోవాలి అంటే అచల సిద్ధాంతం అనే గ్రంథంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 2 గ్రంథాలని మీ నిత్య జీవితంలో తల కింద పెట్టుకోకుండా బాగా చదవండి. ఎందుకంటే పుస్తకాలు ఇస్తే మీకు 2 ప్లేసులు ఉన్నాయండి, భద్రమైన ప్లేసు. ఒకటి తల కింద పెట్టుకోవడం, లేదంటే అక్కడ పెట్టుకోవడం. ఈ 2 వల్ల పుస్తకాలకు ఏం ప్రయోజనం లేదు. మీరు చదివి అర్థం చేసుకుని గురుముఖత అధ్యయనం చేయడం అలవాటు చేస్తారు. మీ సొంత తెలుగుతో మీరు చదువుకున్నారు అనుకోండి, అప్పుడు అక్షరాభ్యాసం తెలివే ఉంటుంది, ఫోటో క్లాస్ తెలివే ఉంటుంది, వాచ్యార్థం తెలివే ఉంటుంది. అంటే మీకు ఎప్పటికీ లక్ష్యార్థం బోధపడదు. ఎవరికైనా సరే మీకున్నటువంటి పుస్తకాలలో 4 అర్థాలు, భాష్యాలు లభిస్తాయి. 1 సిద్ధాంత వాక్యం, 2 సాధన వాక్యం, 3 అనుభవ వాక్యం, 4 సూచన వాక్యం. మీ చేతిలో ఉన్న గ్రంథాల్లో 4 ఉంటాయి. 1 సిద్ధాంత వాక్యం, 2 సాధన వాక్యం. అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ దృష్టితో చెయ్యాలి, ఏ లక్షణంతో చెయ్యాలి, అవి సాధన వాక్యం. అనుభవ వాక్యాలు, ఆ స్థితి కలిగితే, అనుభవం కలిగితే ఎలా ఉంటావో చెప్తుంది, అది అనుభవ వాక్యం, అనుభవ జ్ఞానంతో చెప్పిన వాక్యం. 4వది అధిగమించడానికి సూచన వాక్యం కావాలి. ఆ అధిగమించడానికి నిర్ణయం చేయడానికి ఆ సూచన వాక్యం పడుతుంది. కాబట్టి ప్రతి గ్రంథంలోనూ ఇలా 4 వాక్యాల సమాహారం. ఒక వాక్యం చదవగానే అది సిద్ధాంత వాక్యమా, సాధన వాక్యమా, అనుభవ వాక్యమా, సూచన వాక్యమా స్ఫురించగలిగేటటువంటి బుద్ధి కుశలత కలిగిన వాడిని సత్శిష్యుడు అంటారు. అటువంటి బుద్ధి కుశలత కలిగిన వాడి మీదే సద్గురువు యొక్క దృష్టి ఉంటుంది. వాడు ఎక్కడున్నా వాడి మీద దృష్టి పెడతాడు. మీరు 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, కల్మాంతం వరకు మాయలకుండానే ఉన్నా మీకు ఆ సత్శిష్య లక్షణాలు లేకపోతే మీ మీద మేము దృష్టి పెడతాం. ఇక్కడ కాదు, ఖండాంతరంలో ఎక్కడైనా ఉన్నా సరే కూడా ఇక్కడ నుండి కూడా వాటి మీద దృష్టి పెట్టదు. ఎక్కడున్నా వాటి మీద దృష్టి పెట్టదు. అలాగా మౌనంతో కూడా ఎవరికైనా బోధించవచ్చు, సంకల్పంతో
బోధించవచ్చు, స్ఫురణతో బోధించవచ్చు, స్ఫూర్తిని కలిగించవచ్చు, ధరింప చేయవచ్చు. ఇలా సద్గురుమూర్తి దగ్గర మానవాతీతమైనటువంటి ఎన్నో శక్తులు ఉంటాయి. కానీ అవన్నీ ఒక తెర అనుకోండి. ఆ తెర ఎప్పుడు తెరుచుకుంటున్నాయా అంటే సత్శిష్యుడు చూడగానే తెరుచుకుంటుంది. తనకు తానే తెరుచుకుంటుంది, ఏం కష్టపడతారు. మీరు సంపాదించుకోవాల్సింది ఏంటంటే సత్శిష్య లక్షణాలను బాగా సంపాదించుకోవాలి. అది సంపాదించుకున్నారనుకోండి, వెంటనే ఆ తెర తెరుచుకుంటుంది, వెంటనే సద్గురు కృపలేదు. మీ దగ్గర ఆ సత్శిష్య లక్షణాలు లేవనుకోండి, మీరు ఎంత విఫల పడ్డాది సార్. కాబట్టి మీ వంతు ధర్మం మీరు ఏం చేయాలి అంటే తప్పక స్వధర్మాన్ని ఆచరించండి, సత్శిష్య లక్షణాలతో జీవించండి, సద్గురు కృపను పొందండి. మనం ఇలా ఈ 4-5 రోజులు చాలాసేపు మాట్లాడుకుంటాం, అనేక అంశాలు మాట్లాడుకుంటాం.